దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం, ధర్మస్థాపన కోసం తన మహావైభవాన్నంతా తగ్గించుకుని మానవుడై అవతరించి మహాద్భుత కార్యాలు ఆచరించిన దశరథ మహారాజు తనయుణ్ణి ప్రార్థించి పరదేశాలలో సంభవించే పాటుల నుండి కాపాడుకోమంటున్నది శ్రీమన్నారాయణ కవచం. తాటక మర్దించి తపసి జన్నముగాచి హరువిల్లు విరిచి ధైర్యమున మెరసి ప్రబలులైనట్టి విరాధ కబంధుగ్ర ఖరదూషణాది రాక్షసుల దునిమి వానర విభునేలి వాలికూలగనేసి జలరాశి గర్వంబు చక్కజేసి సేతువు బంధించి చేరి రావణ కుంభకర్ణాది వీరుల కడిమి దృంచి అల విభీషణు లంకకు నదిపు చేసి భూమి సుతగూడి సాకేతపురమునందు రాజ్య సుఖములు గైకొన్న రామ విభుడు వరుసనను బ్రోచుచుండు ప్రవాసగతులా. శ్రీరామచంద్రుడు పసితనంలోనే కరకు రక్కసి తాటకను సంహరించాడు. తాపసి అయిన విశ్వామిత్రుని యజ్ఞాన్ని రక్షించాడు. శివుని విల్లు పెళ్ళున విరిచి సీతమ్మను చేపట్టాడు. ధైర్యంతో విజృంభించి మహాబలవంతులైన విరాధుడు, కబంధుడు, ఖరుడు, దూషణుడు మొదలైన రాక్షసులను రాచి రంపాన పెట్టాడు. కోతుల ఏలికయైన సుగ్రీవుణ్ణి ఏలుకున్నాడు. వాలినొక్క కోలతో కోలనేశాడు. లంకకు చేరుకోవడానికి దారి ఇవ్వకపోతే సముద్రాన్నే గడగడలాడించాడు. సాగరానికి సేతువు కట్టాడు. లంకకు చేరుకొని రావణుడు, కుంభకర్ణుడు మొదలైన క్రూరాత్ములను క్రొళ్లబొడిచి చంపివేశాడు. రాక్షసుడైన ఉత్తమ గుణాలు గల విభీషణుణ్ణి లంకకు రాజుగా చేశాడు. భూదేవి ముద్దుబిడ్డ అయిన జానకితో కూడుకుని సాకేతపురంలో జనరంజకంగా రాజ్యమేలాడు. అటువంటి రామభద్రుడు నన్ను పరసీమలలో పరిరక్షించుగాక.